డాక్టర్ గారు, ఊబకాయాన్ని నియంత్రించే మార్గాలున్నాయా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఉబకాయం ఒబెసిటీ మనం తినే ఆహారాన్ని బట్టి, మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టి ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డైట్లో రెస్ట్రిక్షను, మనం తినే ఆహారంలో ఎక్సెస్ క్యాలరీస్ లేకుండా ఉండటం. ఒకవేళ ఎక్సెస్ క్యాలరీస్ ఉన్నా కానీ ఆ క్యాలరీస్ని మనం స్పెండ్ చేసేది మనం చేసే ఎక్సర్సైజ్. సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చుని పనిచేసే వాళ్ళలో ఒబెసిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం తినే ఆహారంలో హై క్యాలరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకుంటే దాంట్లో హై క్యాలరీ ఉంటుంది. చీజు ఇలాంటివన్నీ తీసుకుంటే హై క్యాలరీస్ ఉంటాయి. ఈ హై క్యాలరీ ఫుడ్ని కనుక మనం లిమిట్ చేసుకోగలిగితే ప్రతి ఒక్క స్వీట్లోనూ హై క్యాలరీస్ ఉంటాయి. ఇవన్నీ మనం రెస్ట్రిక్ట్ చేసుకుని పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకుంటే ఇందులో క్యాలరీ కంటెంట్ తక్కువ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పొట్టకి ఫిల్లింగ్, మనకి తొందరగా కడుపు నిండిపోవటం ఇలాంటివి పండ్లు కాయగూరలు తీసుకుంటాం వల్ల జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్గా డైట్ రెస్ట్రిక్షను, డైట్ మెయింటెనెన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని రకాల హై కార్బోహైడ్రేట్స్ కూడా మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మంచిది. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఒక్కొక్కళ్ళ మనిషి తీరుని బట్టి రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండొచ్చు. మినిమమ్ 45 minutes to 1 hour ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అంటే నడుస్తున్నామా పరిగెత్తున్నామా అనే అనుమానం రావాలి. అంటే ఆల్మోస్ట్ లైక్ రన్నింగ్, వాకింగ్ చేయాలి అట్లీస్ట్ 45 minutes ఇన్ ఏ డే. ఇది మినిమం ఎక్సర్సైజు. వన్స్ ఇన్ అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్ చేసుకుంటే ఈ వెయిట్ లాస్ ప్లస్ వెయిట్ మెయింటెనెన్స్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ అదర్ థింగ్స్ ఏంటంటే హైపోథైరాయిడిజం, డయాబెటీస్, ఇది మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి డెఫినెట్గా. ఈ ప్రాబ్లమ్స్ లేవు అనేది ముందు టెస్ట్ చేసుకుంటే తప్పితే తెలియదు. అలాంటివి ఏమైనా ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి.